తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు చాలా అఫీషియల్‌గా జరుపుకుంటున్నటువంటి ఒక దినోత్సవం సెప్టెంబర్ 17 ఇది విమోచన దినోత్సవం అనాలా? లేకుంటే జాతీయ సమైక్య దినోత్సవం అనాలా? లేకుంటే ప్రజా పరిపాలన దినోత్సవం అనాలా? లేకుంటే విద్రోహ దినోత్సవం అనాలా? సిపిఐ పార్టీ ఒక దినోత్సవం అంటుంది. విద్రోహ దినోత్సవం అంటుంది. బీజేపీ విమోచన దినోత్సవం అంటుంది. బీఆర్ఎస్ జాతీయ సమైక్య దినోత్సవం అంటుంది. కాంగ్రెస్ అంటే ఈరోజు చాలా అఫీషియల్‌గా అనౌన్స్‌మెంట్ కూడా చేయడం జరిగింది. ప్రజా పరిపాలన దినోత్సవం అని జెప్పేసి. అంటే ప్రజలు అంత అమాయకులుగా ఉన్నారా? ఎందుకంటే ఒక్కొక్క పార్టీ ఒక్కొక్క నినాదాన్ని ఎత్తుకున్నదంటే దీన్నసలు ఏ ఏ ఏ రకంగా తీసుకోవాలి? ఇప్పుడు మనం కరీంనగర్‌లో ఉన్నాము. కరీంనగర్‌లో మనతోని సీనియర్ నాయకులు ఇద్దరు మనతోనే ఉన్నారు. సయ్యద్ నయీముద్దీన్ గారు, అలాగే మౌలానా హుస్సేన్ గారు మనతోనే ఉన్నారు. సో, ఇద్దరు ఉద్యమకారులు ఉన్నటువంటి పరిస్థితి. సో, యాక్చువల్లీ సెప్టెంబర్ 17 గురించి కొంత ఇన్ఫర్మేషన్ అడిగే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్, బాగున్నారా? బాగున్నాం. ముందుగా బీవీఆర్ ఛానల్ వారికి వరంగల్ నుండి కరీంనగర్కి వచ్చి ప్రత్యేకంగా ఇంటర్వ్యూ చేస్తున్నారు. వారికి మా తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు. అదేవిధంగా ఈరోజు మన జాతీయ సమైక్య దినోత్సవం ఉన్నది. ఈ సందర్భంగా మేము రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికి కరీంనగర్ బీఆర్ఎస్ మైనార్టీ సీనియర్ నాయకుల పక్షాన హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఓకే సార్, నేను సూటిగా అడుగుతున్నా. ఇప్పుడు మీరేమో సమైక్య దినోత్సవం అంటున్నారు ఈరోజు సెప్టెంబర్ 17ని. బీజేపీ ఏమో విమోచన దినోత్సవం అంటుంది. సిపిఐ ఏమో విద్రోహ దినోత్సవం అంటుంది. ప్రజాపాలన దినోత్సవం అని చెప్పేసి ఈరోజు కాంగ్రెస్ పార్టీ అనౌన్స్మెంట్ చేసింది. అంటే ఈ రకంగా ఒక్కొక్క నినాదాన్ని ఎత్తుకున్నారు పార్టీల వారిగా. దీన్ని ఎట్లా చూడాలి? వాస్తవాలు ఇప్పుడు చరిత్రకారులు అప్పుడు జరిగిన విషయాలు పుస్తకాలు రాశారు చరిత్రకారులు. ఇప్పుడు కూడా జీవించి ఉన్నారు. వాస్తవం ఏంటిది, అప్పుడు జరిగింది ఏంటిది అది తెలుసుకోవాలి. ఈ బీజేపీ ఏంటంటే 17 సెప్టెంబర్ వచ్చిందంటే హడావుడి చేస్తుంది. ఏదో మనం సాధించినాము, ప్రజలకు చూపించుదాము, ఒక చరిత్రను వక్రీకరిస్తూ మనం ఏదో లబ్ధి చెందుదాము, ముస్లిం సోదరులకు ఒక దోషులుగా చూపిద్దామని తహతపడుతుంటుంది. ఎందుకంటే చరిత్రలో వారు ఎక్కడ లేరు. చరిత్ర అనేది గొప్పది. చరిత్ర ఎప్పుడు ప్రస్తుత విషయాలు కానీ ఫ్యూచర్లో కానీ అన్నీ చూపిస్తుంది, వాస్తవాలు చూపిస్తుంది. పుస్తకాలు ఉన్నాయి, చరిత్రకారులు ఉన్నారు, అందరు చెప్తారు జాతీయ సమైక్య దినోత్సవం. ఎందుకంటే అప్పుడు జరిగిన ఉద్యమాలు వేరు. దీని గురించి కాదు, ముస్లింలకు వ్యతిరేకంగానే చూపించడానికి బీజేపీ ప్రయత్నిస్తుంది రాజకీయంగా లబ్ధి చెందడానికి తప్ప అది చేసింది ఏం లేదు. కాబట్టి మనం అది గమనించాలి. జాతీయ సమైక్య దినోత్సవం ఈరోజు. ఓకే, ఇక్కడ మన భారతదేశానికేమో ఆగస్ట్ 15, 1947 రోజున మనకి స్వాతంత్రం అనేది వచ్చింది. కానీ హైదరాబాద్కి లేట్గా 1 సంవత్సరం 32 రోజులు, ఇంచుమించుగా 32 రోజులకి హైదరాబాద్కి స్వాతంత్రం రావడం జరిగింది. ఇంత గ్యాప్, ఇంత లేట్ ఎందుకు జరిగింది అనుకుంటున్నారు మీరు? అప్పుడు ఏంటంటే భారతదేశంలో మనకు స్వతంత్రం రానప్పుడు దాదాపు మన దేశంలో అంటే భారతదేశం అనేది లేకుండే కదా, చిన్న చిన్న దేశాలుగానే ఉండే, రాజ్యాలుగానే ఉండే. 560 రాజ్యాలు ఉండే చిన్న చిన్నవి. మనం ఉద్యమాలు చేసినాం మనము స్వతంత్రం కోసం. వచ్చిన తర్వాత అందరూ ఇండియన్ యూనియన్లో కలిసినారు. కానీ అప్పటికే కశ్మీర్ ఒకటి, జూనేఘడ్ ఒకటి, మన హైదరాబాద్ స్టేట్ విలీనం కాలే ఇంకా. ఇప్పుడు కశ్మీర్ కొన్ని కండిషన్ల మీద 370 years వంటి కండిషన్ మీద విలీనమైంది. జూనేగఢ్ కూడా అప్పటి హోమ్ మినిస్టర్ వల్లభాయ్ పటేల్ గారు అక్కడ పోయి విలీనం చేస్తున్నారు. కానీ ఇక్కడ మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ పరిపాలన ఉండే, వాళ్ళు 1 సంవత్సరం జరిగింది. వాళ్ళు ఏంటంటే తన సొంతగా ఉంటామని చెప్పారు. వాళ్ళు ఒప్పుకున్నారు కూడా. అప్పటి ప్రభుత్వము, కాంగ్రెస్ ప్రభుత్వము, బ్రిటిష్ వారు మధ్యలో ఉండే, వాళ్ళు ఒప్పుకున్నారు కూడా. 1 సంవత్సరం వరకు ఇక్కడ పరిపాలన జరిగింది. కానీ మళ్ళీ ఉద్యమాలు ఏర్పడినాయి. కాబట్టి అప్పటి ప్రజల ఆకాంక్ష మేరకు మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ దాంట్లో విలీనం చేసినారు. అందుకోసమే లేట్ అయింది. ఓకే, ఇప్పుడు వినిపించే ఒక పేరు తెలంగాణ సాయుధ పోరాటం. యాక్చువల్లీ ఈ సాయుధ పోరాటం అని దేన్ని అంటారు? తెలంగాణ సాయుధ పోరాటం అనేది దున్నేవాడిదే భూమి అనే ఒక నినాదంతో స్టార్ట్ అయింది. 1940 నుండి 51 వరకు నడిచింది. అంటే మనకు విలీనం ఎప్పుడైంది? 1948 17 సెప్టెంబర్లో విలీనమైంది కదా. అయినా కూడా ఉద్యమం జరిగింది అప్పటి వరకు. ఎందుకు జరిగిందంటే భూస్వాముల మొత్తం భూస్వాముల దగ్గర ఉండే. వాస్తవానికి మన మిత్రులారా ఒక్క విషయం ఇక్కడ గమనించాలి. ఏంటంటే రాజ పరిపాలనలో ఆ దేశం యొక్క భూమి మొత్తం రాజులది ఉంటుంది.
అక్కడ పంటలు పండించిన తర్వాత దాని మీద రైతులు అది పన్నుల రూపంలో చెల్లించాలి. ఈ పన్నుల రూపంలో వీళ్ళు భూస్వాములు, పట్టేదారులు, జమీందారులు వీళ్ళు పన్నులు వసూలు చేసి మనకు రాజుకి ఇస్తుండే. రాజు కూడా అప్పటి ఫస్ట్ నిజాం వరకు లేకుండే, కానీ బ్రిటిష్ పాలన ఎక్కువ. లాస్ట్ నిజాం పరిపాలన, మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ పరిపాలన వచ్చే వరకు ఇది బ్రిటిష్ ప్రభుత్వం దాదాపు మన అన్ని రాజ్యాల మీద ఆక్రమించుకున్నది భారతదేశంలో. అందరు పన్నులు కట్టారు, తను కూడా పన్నులు కట్టు ఉంటుండే. అందుకోసమే అప్పుడు ఈ ఉద్యమం ఏర్పడింది. భూమి కోసం, వెట్టి చాకిరి విముక్తి కోసం, దానికోసం ఈ ఉద్యమం ఏర్పడింది. ఎవలకు వ్యతిరేకంగా? భూస్వాములకు. రజాకాలు ఇంకా ఎంటర్ కాలే అప్పుడు. భూస్వాములకు, దేశ్ముఖ్లకు, జమీందారులకు, మళ్ళీ అదేవిధంగా చౌదరీలకు, అటువంటి పన్ను వసూలు చేసే వాళ్ళకు. ఏంటంటే వాళ్ళు వెట్టి చాకిరి ఎట్లా చెప్పిస్తుండే అంటే, వాళ్ళు ఇతన భూమి మీద అంటే కౌలు తీసుకున్న భూమి మీద పని చేస్తుంటూ మళ్ళీ వీళ్ళ దేశ్ముఖ్ల కానీ భూస్వాముల భూమి మీద కూడా వెట్టి చాకిరి చేయాలి వీళ్ళు. అటువంటి హింసను ప్రేరేపించారు వాళ్ళు, విసికించి వాళ్ళు తిరుగుబడ్డారు. వాళ్ళ ఇదే ఉద్యమం అంటారు దీనికి. ఇది ఎప్పుడు ఖతమైందంటే దాదాపు 1951లో అప్పుడు ప్రభుత్వం ఒక చట్టం తెచ్చింది, టెనెన్సీ చట్టం అని. తీసుకొచ్చి ఈ చట్టాలను తీసుకొచ్చి ఒక 10 లక్షల రైతులకు, 10 లక్షలు కాదు 60 లక్షల రైతులకు 10 లక్షల ఎకరాల భూమి ఫ్రీగా పంచింది అప్పుడు ప్రభుత్వం. అప్పుడు చల్లార్చబడ్డది 1951లో. దాదాపు ఇది ఆగింది ఉద్యమం. ఓకే. అంటే మీరు ఇందులో ఒక మాట అన్నారు, అప్పటికే రజాకార్లు ఇంక ఎంటర్ కాలేదని చెప్పేసి. యాక్చువల్లీ రజాకార్లు అంటే ఎవరు? రజాకార్లు అంటే వీళ్ళు ఏంటంటే పిండారీ వ్యవస్థ సమాజానికి చెందించిన వాళ్ళు. వాళ్ళు అక్కడి నుంచి ఎక్కడ ఉత్తరప్రదేశ్లో అతను ఉండే ఖాసిం రజ్వీ, అక్కడి నుంచి ఇక్కడ వచ్చి ఒక రజాకార్లు మూఠ. రజాకార్ అంటే ఒక సేవకుడు, ఆ మూఠా సభ్యుడు. దాని ఉపకమాండర్ ఒక ప్రతాప్ రెడ్డి అనే హిందూ. అంటే రజాకార్లు మొత్తం ముస్లింలు కాదు, హిందువులు కూడా ఉండే అందులో. అవి మూఠలు ఏం చేస్తుండే అంటే రాజులకు తోడుగా పనిచేస్తుండే. ఎక్కడ యుద్ధాలు అయితే అక్కడ పోయి వాళ్ళకు సపోర్ట్ చేసి ఏమైనా డబ్బులు కానీ ఆశించి పంట కానీ తెచ్చుకుంటుండే వాళ్ళ సంస్థ. ఈ రజాకార్లకు నిజాంకి ఏం సంబంధం లేదు, సైన్యానికి. వీళ్ళు సపరేట్గా ఉంటుండే. వీళ్ళు ఎప్పుడు భూస్వాములకు దాదాపు 3000 గ్రామాల నుండి రైతులు ఇది వీళ్ళకు తరిమికొట్టినారు భూస్వాములకు ఊర్ల నుండి. అప్పుడు ఈ రజాకార్లు రజాకార్లకు పిలిపించుకున్నారు భూస్వాములు తన రక్షణ కోసం. దీనికే రజాకార్లు అంటారు. ఓకే. అంటే వెట్టి చాకిరి అనేది ఇప్పుడే స్టార్ట్ అయిందా? ఇప్పుడు వీళ్ళ నుంచి స్టార్ట్ అయిందా? యాక్చువల్లీ వెట్టి చాకిరి అంటే ఏంటిది? వెట్టి చాకిరి అంటే దాదాపు 4-5 రకాల వెట్టి చాకిరీలు ఉంటాయి. కానీ ముఖ్యంగా ఏంటంటే వెట్టి చాకిరి, వీళ్ళు రైతుల మీద వెట్టి చాకిరి ఎట్లా చేపిస్తుండే అంటే ప్రభుత్వానికి సంబంధించిన భూములలో వ్యవసాయం చేస్తూ దానికి పన్ను కట్టాలి భూస్వామికి. మళ్ళీ తన భూమిలో భూస్వామికి సంబంధించిన భూమిలో కూడా ఫ్రీగా చేయాలి. అసొంటి వెట్టి చాకిరి ఒకటి. మళ్ళీ ఏంటంటే వీళ్ళు పని చేసిన తర్వాత రైతులు వాళ్ళ ఇంట్లలో కూడా పని చేయాలి ఫ్రీగా, దాసీల లెక్క ఇంట్లో పని చేయాలి. మళ్ళీ అదే కూడా ఇప్పుడు గడ్డం గీకేటప్పుడు ఫ్రీ గీకాలి, బట్టలు ఉతికేటప్పుడు ఫ్రీ ఉతకాలి, కళ్ళు ఫ్రీ తేవాలి, ప్రతిదీ ఫ్రీ. వెట్టి చాకిరికి అట్లా చేపిస్తుండే. దాసీ వ్యవస్థ అయితే ఎంత ఘోర వ్యవస్థ అంటే, ఇప్పుడు వాళ్ళు రైతు బిడ్డ దొరల ఇంట్లో పని చేయాలి. పని చేసిన తర్వాత ఒక దొర బిడ్డ పెండ్లి అయితే ఆ దాసిగా వాళ్ళ అత్తగారింటికి కూడా పంపిస్తుండే ఆ బిడ్డ, రైతు బిడ్డను. అక్కడ పోయిన తర్వాత ఆ రైతు బిడ్డ అక్కడ అత్తగారింట్లో మగలతోని లైంగిక వేదికలకు గురి అవుతుండే. అది ఘోరంగా పరిస్థితులు ఉండే దాసి వ్యవస్థ. ఆ చట్టాలను వ్యతిరేకంగా ఫర్మాన్ రిలీజ్ చేసింది నవాబ్. ఈ చట్టాలు తీసేయాలి, దాసి వ్యవస్థ, జోగిని వ్యవస్థ, దేవదాసి వ్యవస్థ, ఈ వ్యవస్థలను తీసేయాలని నిజాం బాగా కృషి చేసినాడు. కానీ వీళ్ళు భూస్వాములు నిజాంకు తెలియకుండా, రాజుకు తెలియకుండా కూడా ఇవి కొనసాగినాయి. దానికి తిరుగుబడ్డారు ప్రజలు. ఓకే సార్, మీరు ఇంటర్వ్యూ స్టార్టింగ్లో ఒక మాట అన్నారు. సెకండ్ క్వశ్చన్ ఐ థింక్, హైదరాబాద్ సంస్థానంని ఇండియన్ యూనియన్లో విలీనం అయిన తర్వాత కూడా ఉద్యమాలు జరిగాయి అన్నారు మీరు. సార్, ఆ ఉద్యమం ఎలా జరిగింది, ఎప్పటి వరకు జరిగింది, ఆ ఉద్యమంకు సంబంధించినటువంటి అప్డేట్ మీ దగ్గర ఏముంది? ఉద్యమం ఇదే ప్రధానమైన బాగా ఉద్యమాలు జరిగినాయి భూముల కోసం. ఎందుకంటే రాజుల కబ్జాలు ఉంటుండే భూములు, భూస్వాముల కబ్జాలు ఉంటుండే. కాబట్టి ఈ ప్రజల దగ్గర, రైతుల దగ్గర ఏం లేకుండే ఆస్తి, వాళ్ళకు ఎట్లా బతకాలని కష్టమవుతుండే. కాబట్టి ఈ ఉద్యమాలు దాని గురించి. ప్రధానమైన ఉద్యమం తెలంగాణ సాయుధాల పోరాటం 1940 నుండి 50 వరకు జరిగింది. ఈ ఉద్యమం విలీనమైన తర్వాత కూడా జరిగింది. ఎందుకు? భూముల కోసం జరిగింది.
వీళ్ళు బీజేపీ వాళ్ళు ఏం చెప్తారంటే అది కాదు రాజుల పరిపాలన కొరకు వ్యతిరేకంగా జరిగింది అంటారు. మరి ఉద్యమం విలీనమైన తర్వాత ఆగాలి. ఉద్యమం ఎందుకు జరిగింది మరి? ఏంటంటే కుట్ర జరిగింది ఇక్కడ. బీజేపీ వాళ్ళు ఏం చేసిరంటే ఒక మైనార్టీల సోదరులకు దోషులుగా చూపించి మనం లబ్ధి పొందుదాం రాజకీయంగా అని ఒక దురాలోచనతో దుష్ప్రచారాలు చేసిరు తప్ప దీంట్లో నిజం లేదు. నిజం ఏంటంటే రైతులు తన భూమి కోసం ఉద్యమం చేసింది, అది వాస్తవం. ఓకే. ఇప్పుడు హైదరాబాద్ స్టేట్ అనేది విలీనమైన తర్వాతనే నిజాం కావచ్చు, రజాకార్లు కావచ్చు, వాళ్ళ పరిస్థితులు ఎలా ఉండేటివి అప్పుడు? విలీనమైన తర్వాత వాస్తవానికి నిజాం నవాబ్ మీర్ ఉస్మాన్ అలీ ఖాన్కు 7వ నిజాం, లాస్ట్ నిజాం విలీనమైన తర్వాత ఆయనకు రాజ్ ప్రముఖ్ అది ఇచ్చిర్రు, గవర్నర్గా నియమించారు ఇక్కడ మన రాష్ట్రానికి. అదేవిధంగా ఆయనకు 50 లక్షలు, అప్పటి 50 లక్షలు ఆయన ట్రస్ట్కు కేటాయించారు. ఏంటంటే అతను చేసిన అభివృద్ధిని గమనించిన ప్రభుత్వం, అది వాస్తవం. అది నిజాం ఒక మంచి వ్యక్తి, మంచి రాజ పరిపాలన చేసినారు, ఇబ్బందులు పెట్టలేదు జనాలకు. ఈ మధ్యవర్తులే చేసిర్రు అన్నీ, ఎన్నెన్నో పుకారులు లేపిర్రు. లాస్ట్కు విలీనం కాకుంటే ఈ సైన్యం కూడా రజాకార్ల వేషం వేసుకున్నది, ముస్లింల వేషం వేసుకొని హైదరాబాద్లో అల్లరి చేసింది. కాంగ్రెస్ వాళ్ళు కూడా రజాకార్లుగా తయారయ్యారు, సిపిఎం కూడా రజాకార్లుగా తయారయ్యారు. రజాకార్లు 4 రజాకార్లు తయారయ్యారు అప్పుడు. అటువంటి పరిస్థితులు చరిత్రకారులు చెప్తారు, పుస్తకాలలో కూడా రాస్తుంది. కానీ వీళ్ళు ఏంటంటే చరిత్రను వక్రీకరించడానికి ఏంటంటే చరిత్రలో లేరు కాబట్టి వీళ్ళు బీజేపీ అనేది వాస్తవంగా చరిత్ర మనం గమనిస్తే ఏ ఉద్యమం చేయలే, ఏ ఉద్యమంలో పాల్గొనలే, ప్రజల శ్రేయస్సుకు ఎప్పుడు పనిచేయలే. కాబట్టి చరిత్రలో మన ఉనికి ఎక్కడ పోతుందో అనే తహత చేయబడి దేశభక్తి చాటడానికి జై హింద్ అంటారు, ఒకసారి భారత్ మాతాకి జై అంటారు. అది భారత్ మాతాకి జై చెప్పింది ఒక ముస్లిం, జై హింద్ అని చెప్పింది నినాదమే ఒక ముస్లిం. అది అర్థం కాకుండా ఓ యువకులకు కన్ఫ్యూజ్ చేసి మనం రాజకీయంగా లబ్ధి పొందుదామనే తహత చేస్తుంటారు బీజేపీ వాళ్ళు. ఓకే. మీరు 7వ నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ గురించి ఇప్పుడు కొన్ని మాటలు మాట్లాడారు కదా. యాక్చువల్లీ ఈ 7వ నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ అనే వ్యక్తి సెక్యులరేటేనా? ఆయన సెక్యులరేనా? 100% సెక్యులర్. వాస్తవానికి ఇప్పుడు మనకు స్వతంత్రం రాకముందు మన దేశంలో చిన్న చిన్న రాజ్యాలు ఉండే కదా, వాళ్ళు హిందువులు కొందరు ఉండే రాజులు, ముస్లింలు ఉండే. ఏ రాజు అయినా మత కోణంలో చూడలే ఎప్పుడు కానీ. తన ప్రజలు మంచిగా అభివృద్ధి చేయాలి, సంక్షేమం వాళ్ళకు అందాలి అని చూస్తుంది. కానీ బీజేపీ మాత్రమే మత కోణంలో చూస్తుంది. నిజాం పరిపాలనలో నిజాం పెద్ద పెద్ద దేవాలయాలు కట్టించారు, వేద పిల్లగాళ్ళకు చదివిస్తారంటే వాళ్ళకు ఫండ్స్ ఇచ్చినారు, పెద్ద పెద్ద యూనివర్సిటీ, హిందూ యూనివర్సిటీ బనారస్ యూనివర్సిటీకి ఫండ్ ఇచ్చినారు, అటువంటి దేవాలయాలు కూడా నిర్మించినారు. 100% సెక్యులర్ నిజాం అనే వ్యక్తి. ఈ యొక్క నిజాం 7వ నిజామే కాదు, ఫస్ట్ ఆసఫ్ జాహీ నుండి నడిచిన ప్రతి 7వ నిజాం వరకు నిజాం మొత్తం పరిపాలనలో ఎక్కడ కూడా మత కలహాలు జరగలే. బీజేపీ ఇప్పుడు చూపిస్తుంది, వేటి సృష్టించడానికి ప్రయత్నిస్తుంది, కానీ మత కలహాలు రాజుల మధ్యలో గొడవలు అవుతుండే, అంతేగాని ఈ హిందూ ముస్లిం ఇప్పుడు గొడవలు కాలే, ఇప్పుడు కూడా కావు. ఒక బీజేపీ తప్ప దానికి అదే లబ్ధి చెందడానికి ఇప్పుడు మనం చూస్తున్నాం మన దేశంలో ప్రతి విషయంలో మతం ముందు పెడుతున్నారు. అది సమాజానికి మంచిది కాదు, అది మనం అర్థం చేసుకోవాలి. ఓకే. నిజాం పరిపాలన బాగా సాగిందని మీరు అన్నారు కదా. యాక్చువల్లీ హైదరాబాద్ స్టేట్‌ని డెవలప్‌మెంట్ బాగా చేసిందా? అప్పుడు చేసినటువంటి డెవలప్‌మెంట్ పైన మీ కామెంట్ ఏంటిది? నిజాం పరిపాలనలో దాదాపు ఒక 300-400 600 సంవత్సరాల పరిపాలన జరిగింది. అప్పుడు డెవలప్ అయిందే, ఇప్పుడు ఏం చేయలేదు అసలు ఈ పరిపాలకుడు. కేసీఆర్ గారు కొద్దిగా అభివృద్ధి చేశారు పరిపాలన. ఒక 10 సంవత్సరాలలో కాళేశ్వరం కట్టిండ్రు, ఒక చరిత్ర, అది ఇంటర్నేషనల్ చరిత్ర. ఇప్పుడు వరకు ఎటువంటి కాలే. అదేవిధంగా సంక్షేమ పథకాలు ప్రజలకు కేసీఆర్ గారి పేరుంది. తప్పితే నిజాం పరిపాలన మొత్తం డెవలప్ అయింది హైదరాబాద్. యాక్చువల్గా నిజాం మెడికల్ కాలేజ్, ఉస్మానియా యూనివర్సిటీ, ఇట్లా చెప్పుకుంటా పోతే ఆర్థోపెడిక్ హాస్పిటల్, మన ఆర్టీసీ తీసింది ఎవరు? నిజామే. బొగ్గు గనులు తీసింది ఎవరు? నిజాం. 100% బొగ్గు గనులు నిజాందే ఉండే. ఇప్పుడు వాటలు పంచుకుంటారు కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం అని, అది మొత్తం నిజాందే. నిజాం ప్రభుత్వంలో అండర్ గ్రౌండ్ సిస్టమ్ ప్రపంచంలో ఎక్కడ లేని హైదరాబాద్లో అండర్ డ్రైనేజ్ సిస్టమ్ ఏర్పాటు చేస్తారు, లైటింగ్ సిస్టమ్. ఈ సిస్టమ్లన్నీ ఏర్పాటు చేసిందే నిజాం ప్రభుత్వంలో. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అని, ఎక్సైజ్ డిపార్ట్మెంట్ అని, పోస్ట్ ఆఫీస్ అని, బ్యాంకింగ్ సిస్టమ్, ఈ సెక్టర్లన్నీ
తర్వాత మనము రాజ్యాంగం రాసుకున్న తర్వాత దానికి మార్పులు చేసిర్రు దీంట్లో సిస్టంలలో, కానీ ఈ సిస్టంలు తయారు చేసిందే నిజాం. నిజాంలో అభివృద్ధి చెందిన తర్వాత ఎప్పుడు జరగలే వాస్తవానికి. మన కేసీఆర్ గారు కూడా అసెంబ్లీలో సాక్షిగా నిజాం ఒక మంచి పరిపాలన చేశారని ఒప్పుకున్నారు. కేసీఆర్ గారు కూడా పొగిడించారు నిజాంను. ఓకే. నిజాం పరిపాలన పైన మీరు చాలా అద్భుతంగా చెప్పారు గదా! మరి ఇదే నిజాం మరణానంతరం ఏం జరిగింది? మీకున్నటువంటి ఒపీనియన్? నిజాం 1967లో మరణించారు. 67. 1967లో హ్మ్. మరణించిన తర్వాత ఆయన మీద ఉన్న ప్రేమను గమనిస్తే మన దేశంలో కాదు ప్రపంచంలో ఒక రికార్డు 10 లక్షల మంది శవయాత్రలో పాల్గొన్నారు. ఆయన శవయాత్రలో 10 లక్షల మంది పాల్గొన్నారు. అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ కూడా, మాజీ రాష్ట్రపతి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ కూడా వచ్చి పెద్ద పెద్ద నాయకులు వచ్చారు. అప్పటి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం కూడా సంతాప దినంగా ప్రకటించింది. జాతీయ జెండాను కూడా సగం వరకు దించారు. నిజాం ఒక సెక్యులర్ లీడర్, ఒక అభివృద్ధి చేసిన లీడర్, ఒక మంచి వ్యక్తి. ఆయనకు బదనాం చేసి మనం లబ్ధి చెందాలని చెప్తే అది కుదరదు. అది ఎందుకంటే చరిత్రనే ఉంటుంది. ఇప్పుడు అంటే నిజాం అనే వ్యక్తి చాలా ధనవంతుడు. యాక్చువల్లీ ఆ ధనం అనేది ఎలా వచ్చింది మరి నిజాంకి? ఎలా వచ్చింది? నిజాం పరిపాలన చేస్తూ కూడా తన సొంత బిజినెస్ కూడా నడిపించినారు. బిజినెస్ వ్యాపారాలు కూడా చేసినారు. మన దేశమే కాదు ప్రపంచంలో హైదరాబాద్ అప్పుడు ఒక వజ్ర వ్యాపారి సంస్థ, పెద్ద ఒక మార్కెట్ అది. ప్రపంచంలో ప్రతి ఒక్కరు అక్కడ వచ్చి వజ్రాలు కొంటుండే. చర్మ మరి లెదర్ ఫ్యాక్టరీస్ కానీ, మైన్స్ కానీ ఇవన్నీ ఉండే నిజాం హ్యాండ్ ఓవర్లో. తన సొంత ఇది బిజినెస్ ఇది. దాంతో బాగా సంపాదించిండు, మళ్ళీ అభివృద్ధి కూడా చేసిండు. కోహినూర్ హీరా అంటారు, అది కోహినూర్ హీరా డైమండ్. ప్రపంచంలో ఎక్కడిది మా హైదరాబాద్. అది ఒక డైమండ్కి ఇట్లా పేపర్ వేడిగా పెట్టుకుంటుండే. అందరూ బ్రిటిష్ వారు కానీ ప్రపంచంలో పరిశాన్ అవుతుండే. అంత సంపాదన చేసిండు ఆయన, డెవలప్మెంట్ చేసిండు, అది అభివృద్ధి చేసిండు. హైదరాబాద్కి అట్లా చేసిండు. ఇందుకోసం ఇవాళ హైదరాబాద్ ప్రపంచంలో ఒక పెద్ద సిటీగా ఎదిగింది. ఓకే సార్, ఇప్పుడు ఈ ఉద్యమాల్లో ముస్లింల పాత్ర ఉందా? ముస్లింల పాత్ర ఉందా? మన దేశంలో ప్రతి ఊర్లో, మన రాష్ట్రంలో కాదు, మన దేశంలో ప్రతి ఊర్లో, ప్రతి గ్రామంలో, దాని మిట్టిలో ముస్లిం ఒక రక్తం ఉన్నది. ప్రతి ఉద్యమంలో పాల్గొన్నాడు ముస్లిం. స్వతంత్ర ఉద్యమంలో తన రక్తం ధారపోసారు. అతిగా చనిపోయిందంటే ముస్లింలే. రజాకార్ల పీరియడ్లో కూడా రజాకార్ల వేషాలు వేసుకొని సైన్యం, పటేల్ సైన్యం ఎన్నో ముస్లింలకు హింస చేసింది, చనిపోయారు. అది వాస్తవం, అది దుఃఖ పరిస్థితులు. అది గుర్తు చేసుకుంటే బాగా దుఃఖం వస్తుంది. ఇప్పుడు చరిత్రకాలు చెప్తే మనకు కళ్ళలో నీళ్ళు వస్తాయి. అటువంటి పరిస్థితులు నడిచినప్పుడు ఎన్నో త్యాగాలు ఇచ్చారు ముస్లింలు. కానీ బీజేపీ వాళ్ళు ఎక్కడ లేరు వాస్తవానికి. వాళ్ళ మూలాలు ఏ ఉద్యమంలో లేవు. ఏ ఉద్యమంలో వాళ్ళ మూలాలు లేవు. భారతదేశం ఉద్యమంలో ఉద్యమంలో కానీ ఒక్క మూలం లేదు వాళ్ళకి. ఆర్ఎస్ఎస్ అనేది ఇది బ్రిటిష్ వారికి ఒక పెన్షన్ తినుకుంటూ వాటి ఏజెంట్లా పనిచేసింది. బీజేపీ అయితే ఎక్కడ లేదు. కానీ ఇప్పుడు మేమే ఒక దేశభక్తులం అని చాటి చెప్పడానికి, ఏదో చేయడానికి చేస్తుంటారు వాళ్ళు. ఓకే సార్, మీరు ఇంటర్వ్యూ మధ్యలో ఐ థింక్ థర్డ్ సెకండ్ క్వశ్చన్లోనే పిండారీలు అని చెప్పేసి ఒక మాట అన్నారు. యాక్చువల్లీ పిండారీలకును రజాకార్లకును నిజాంకి ఏమైనా రిలేషన్ ఉందా? నిజాంకు పిండార్లకు రజాకార్లకు వేరు సబ్జెక్ట్ ఇది. కానీ రజాకార్లు పిండార్లకు సంబంధం ఉంటుంది. పిండార్లకు ఎందుకంటే పిండార్లు కూడా అదే సమాజానికి చెందిన వాళ్ళు. మహారాష్ట్రలో పిండారి వ్యవస్థ ఉంటుండే. అక్కడ వీళ్ళది ఏంటంటే చిన్నప్పటి నుంచి వాళ్ళ గుర్రాలు నేర్పుడు, ఆయుధాలతో కొట్లాడులు వాటి చేస్తుండేవాళ్ళు. రాజుల మధ్యలో గొడవలు అయితే ఏ రాజుకైనా సపోర్ట్ చేసి వాళ్ళ దగ్గర నుంచి కొంత పంట తీసుకున్నాడు, పైసా తీసుకున్నాడు చేస్తుండే వీళ్ళు. బ్రిటిష్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పిండారి సమాజాన్ని మొత్తం నాశనం చేసింది, తీసేసింది. ఎందుకంటే వీళ్ళతో ఇబ్బంది అవుతుందని. ఇది మనకు బాహుబలి సినిమాలో కూడా మనం చూడొచ్చు. కట్టప్ప చెప్తాడు, దేవసేన ఇంట్లో ఉన్నప్పుడు కట్టప్ప వచ్చి 4 o'clock ఆ పిండారీలు వస్తారు, తొందరగా మనం యుద్ధం చేయాలి అంటే అప్పుడు బాహుబలి సపోర్ట్ చేసి ఆ సామ్రాజ్యాన్ని కాపాడుతాడు పిండారీలతో. ఈ పిండారి అంటే ఒక పేరు ఎట్లా వచ్చిందంటే, అది ఒకటి నాటు సారా దొరుకుతుంది పిండారి అని మహారాష్ట్రలో. ఆ తాగిన వాళ్ళకు పిండారీలు అంటారు. అది వేరే వాళ్ళు తాగలేరు, అంత ఘాటుకుంటుంది. అంటే వీళ్ళు కూడా యుద్ధంలో బాగా స్ట్రాంగ్ ఉంటారు. అందుకబట్టే వీళ్ళకు బాగా రాజులు, ఇప్పుడు శివాజీ కూడా యూజ్ చేశారు పిండారీలకు.
ఔరంగజేబ్ మీద కూడా వీళ్ళు తిరుగుబాటు చేశారు పిండారీలు. అంటే ఆ సమాజానికి చెందిన వారు రజాకుల్ టైప్ అన్నట్టు, ఈ మూఠలు అన్నట్టు. కానీ మనం భారతదేశంలో బ్రిటిష్ వచ్చిన తర్వాత వీళ్ళు మొత్తం సమాజాన్ని వ్యవస్థలను మార్చిరాలు. ఓకే సార్, ఇప్పుడు ఏది ఏమైనప్పటికీ లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్. ఈరోజు సెప్టెంబర్ 17 అధికారికంగా కాంగ్రెస్ ఏమో ఒక ప్రజాపాలన అని చెప్పేసి నిర్వహిస్తుంది. మీరేమో జాతీయ సమైక్య దినోత్సవం నిర్వహిస్తూ ఉన్నారు. బీజేపీ కూడా చాలా అధికారికంగానే విమోచన దినోత్సవాన్ని నిర్వహిస్తూ ఉంది. ఫైనల్ ఏం చెప్పి ముగించాలనుకుంటున్నారు ప్రజలకి? ఎందుకంటే ప్రజలు కన్ఫ్యూజన్లో ఉన్నారు. ఒక్కొక్క పార్టీ వాళ్ళు ఒక్కొక్క రకమైనటువంటి నినాదాన్ని ఎత్తుకున్నప్పుడు ప్రజల్లో ఒక కన్ఫ్యూజన్ అనేది కంపల్సరీ ఉంటుంది. ఫైనల్ ఏం చెప్పి ముగిస్తారు? వాస్తవంగా ఒకటి ఉర్దూలో ఒక సామెత ఉంది, బేగానోకే షాదుమే అబ్దుల్లా దివానా అంటారు. అంటే ఆ పెళ్లిళ్ళకి సంబంధం లేని వ్యక్తి దాంట్లో పోయి బాగా సంబరపడుతున్నారు అంటారు. ఆ పెళ్లిళ్ళ అని సంబంధమే లేదు ఆ పెళ్లితో. బీజేపీ వాళ్ళు కూడా అంతే. ఆ ఉద్యమంలో లేరు వాళ్ళు. వాళ్ళకు సెప్టెంబర్ 1948 తెలియదు, వాళ్ళ దాంట్లో లేరు. స్వతంత్ర ఉద్యమం లేరు. కనీసం మన తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వంలో ఒక పవిత్రమైన ఉద్యమం జరిగింది. కానీ వీళ్ళు ప్రత్యేకంగా ఎప్పుడు రాలే. కరోనా సమయంలో కూడా రాలే. వీళ్ళు ఎప్పుడు ఉండరు, ప్రజాశ్రేయస్సుకు ఎప్పుడు ఉండరు. కానీ ఏదో మనం సూచించాలి, ప్రజలకు సూచించి మనము రాజకీయంగా లబ్ధి చెందాము, ఓట్లు తీసుకుందాం, ముస్లింలకు దోషులుగా చూద్దాం చేస్తుంటారు వీళ్ళు. వీళ్ళ నాటకాలు అందరికీ తెలుసు. వాస్తవానికి అప్పుడు జరిగింది వేరు. ప్రజలకు ల్యాండ్స్ కావాలి, భూములు కావాలి, వెట్టి చాకరీతో విముక్తి కావాలి అని ఉద్యమాలు జరిగాయి. అది సాధించారు. అంతేగాని దీంట్లో ముస్లిం హిందువులు లేరు. అందరూ ఒకటే. అందరూ షేక్ బందగి పెద్ద ఉద్యమకారుడు చనిపోయాడు, షోయబుల్లా ఖాన్, వీరనారి చాకలైలమ్మ, దొండి కోమరయ్య, రజియా బేగం, మగ్దుమ్ మొయినుద్దీన్, ఎందరో ఉద్యమకారులు అప్పుడు ఉద్యమంలో చనిపోయారు. ఇది తెలంగాణ సైదా పోరాటంలో. వీరు ఎక్కడున్నారు మరి? వీర మూలాలు ఎక్కడ ఉన్నాయా? లేవు. ఏదో ఒకటి పేరు పెడతారు. ఇప్పుడు పటేల్ గారికి, సర్దార్ వల్లభాయ్ పటేల్ కాంగ్రెస్ చెందిన వ్యక్తి, ఆయనే మేము వారసులం అంటారు. అర్థమైన విషయం ఏంటంటే వాళ్ళ వారసులు వీళ్ళు ఎట్లయితారు? వాళ్ళు కాంగ్రెస్ పార్టీ, వీళ్ళ బీజేపీ పార్టీ, వాళ్ళ వారసులు ఎట్లయితారు? అంటే వేరేళ్ళ పిల్లకు కూడా మేము ఎత్తుకొని మా పిల్ల అంటారు వీళ్ళు బీజేపీ వాళ్ళు. సంకనా అసొంటి చేసే పనులు ప్రజలు గమనిస్తున్నారు. ఇప్పుడు మన దేశంలో అక్కడ జరిగినాయి మన పార్లమెంట్ ఎలక్షన్లో పెద్ద దెబ్బ తాకింది. 240 అన్నారు. ఎక్కడికి వచ్చింది మనం చూసినాం. 400 నుండి 240 వరకు వచ్చారు. 400 వస్తున్నాయి మేము పెద్ద అన్నారు, 240 వచ్చినాయి. ఇప్పుడు కూడా రాబోయే ఎలక్షన్లో మొత్తం బీజేపీకి ఏంటంటే వాళ్ళ ఆలోచన, వాళ్ళ ఐడియాలజీ ప్రజలకు ఇప్పుడిప్పుడు తెలుస్తుంది. నేను ఒక్కటే మేము యువకులకు మేము ఒక్కటే విజ్ఞప్తి చేస్తున్నాం. వాస్తవాలు మీరు గ్రహించాలి. చరిత్ర ఏంటిది చదవాలి, చరిత్రకారులతో మాట్లాడాలి. బుద్ధిజీవులు కూడా ముందుకు రావాలి ఇటువంటి విషయాల మీద. వాస్తవాలు చెప్పాలి, చెప్తేనే ప్రజలకు అర్థమవుతుంది. కానీ ఇది కన్ఫ్యూజన్ చేసి లబ్ధి పొందడం అనేది అతి ఘోరం. బీజేపీ పద్ధతి అతి ఘోరమైన పద్ధతి. ఓకే. సో ఇది ఇవాల్టి ఇన్ఫర్మేషన్. చూస్తున్నాను బీవీఆర్ టీవీ న్యూస్. అంటిల్ దెన్ బాయ్, టేక్ కేర్.